స్టేట్మెంట్ చేశారు ఎలే గారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అంశాన్ని దీన్ని సాకుగా చూపిస్తూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారితో సెటిల్మెంట్ చేసుకున్నారు. అది ఎలాంటి సెటిల్మెంట్ అనేటువంటిది నా నోటి మాట ద్వారా చెప్పాలనేటువంటి ఒక కామెంట్ చేశారు. నిజంగా ఆ దానిపైన జరిగినటువంటి కామెంట్ పైన ఏం చెప్తారు? గతంలో సినీ వాళ్ళతోటి కానీ అంటగాగింది మీరు. మా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కూడా కాపాడాలి, సినీ పరిశ్రమ కూడా అభివృద్ధిలో ముందుకు రావాలని చెప్పి బెనిఫిట్ షో కానీ దాని రేట్లు పెంచడం చేసింది. ఎక్కడ కూడా సినీ పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ యాంటీగా లేరు. అలా ఉంటే మేమే బెనిఫిట్ షోకి అవకాశం ఇవ్వం కదా, మేము రేట్లు పెంచాం కదా. అందుకే ఎప్పుడైనా సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలి, సినీ ఇండస్ట్రీలో కూడా వేలాది మంది ఉపాధి పొందుతారు, దాన్ని కూడా ఒక భాగస్వామ్యంగా చూడాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతాం తప్ప వాళ్ళ లెక్క సినీ ఇండస్ట్రీతోటి లేకపోతే ఇంకేదో అంటగాగి ఇలా ఆ రకంగా మా గౌరవ ముఖ్యమంత్రి చేయడు. అన్ని పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతాం తప్ప ఏ సినీ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ ఉండదు, వేరే మాకు ఫోకస్ లేదు. కాకపోతే జరిగిన తీరు, వాళ్ళు వివరించిన తీరును తప్పుపట్టారు తప్ప ఎవరినో వ్యక్తిగతంగా మా ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ దూషించడు కానీ వ్యక్తిగత కోపతాపాలు మా ముఖ్యమంత్రి కవిత మాట్లాడుతూ తెలంగాణకు పట్టినటువంటి శని కాంగ్రెస్ పట్టినటువంటి స్టేట్మెంట్ ఈరోజు నిజామాబాద్లో మీడియా సమావేశంలో వేశారు. కవితకు మాట్లాడే నైతిక విలువలు లేవు. మొన్ననే ఒక మీటింగ్ పెట్టి బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీ రిజర్వేషన్ 10 సంవత్సరాల్లో మీ నాయన కానీ నువ్వు కానీ మీ బావ హరీష్ రావు కానీ మీరు చేసిందేముంది? 10 ఏళ్ళ అధికారంలో ఉండి 2018లో స్థానిక సంస్థలో మా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తొక్కి కదా ఇంకా మీరు రిజర్వేషన్ తగ్గించి సీట్లు అక్కడ ఇచ్చింది. ఇవాళ మా ముఖ్యమంత్రి మా రాహుల్ గాంధీ గారి నిర్ణయం బీసీ కులగణన జరగాలి, కులగణనతోటే మేమెంతో మాకంత వస్తానే ఉద్దేశంతో తెలంగాణలో ఏ కులం ఎంత ఉందని తెలుసుకోవడానికే మేము ఇక్కడ కులగణన 99% పూర్తి చేసుకున్నాం. రేపు స్థానిక సంస్థలో బీసీలకు పెద్దపీట వేయడానికే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఈ కులగణన ద్వారా ఏ కులం ఎంత ఉంది, ఏ కులం ఎంత వాటు ఉంది, మేమెంతో మాకంత ఉండాలనే కదా బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే కులగణన చేస్తే దాన్ని కూడా తప్పుపట్టి మీ హాయంలో కులగణన చేయరు, బీసీలకు రిజర్వేషన్ పెంచరు, మేము పెంచామంటే దాన్ని తప్పుగా వ్యక్తీకరిస్తున్నారు. ఇది కేటీఆర్కు తగదు. ఆయన ఎన్ని చిట్చార్జ్ చేసినా తెలంగాణ ప్రజలు మేము బొందబెట్టిరు. రేపు 2025లో కొత్త అధ్యక్షుని అనుకుంటున్నారు. మరి మీ నాయన ఫామ్ హౌస్లో బండుకోబెట్టి నువ్వు అధ్యక్షుడు అవుతావా లేకపోతే మీ బావ అవుతాడా? అది మీరు తెలుసుకోవాలి. మీరు అధ్యక్షుడైనా ఏదైనా మీ పార్టీకి చరమగీతం పాడారు. తప్పకుండా 2025లో మీకు మంచి సినిమా చూపిస్తాం. చివరగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది, త్వరలో దానికి ముగింపు రానుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్యుద్ధం కొట్లాడుకుంటున్నారు వాళ్ళు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే తెలంగాణలో ప్రజాపాలన ప్రజా సంక్షేమం జరుగుతుంటే ఓర్వలేక ఏ రకంగా 2 రాళ్ళు వేయాలి, పార్టీలో ఏ రకంగా స్విచ్ పెట్టాలని చూస్తున్నారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని అందరినీ ఒక తాటి మీద ఒక కుటుంబ సభ్యులెక్క తీసుకుపోతున్నాడు. సంవత్సరం పాలనలో మంచి సంక్షేమాలు ఇక్కడ మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చిండు, మాకు విప్లకు స్వేచ్ఛ ఇచ్చిండు, ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల్లో స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడే అభివృద్ధి కావాలనో స్వయంగా ఆయనే మాకు నిధులు ఇస్తుండు. అంత మంచి కోఆర్డినేట్ చేసి ఒక మంచి పాలన అందిస్తుంటే ఏ రకంగా బురద జల్లాలని చెప్పి వాళ్ళకి ఎక్కడ దొరకలేదు. ఏదో ఒక రాయాలి అక్కడ అంటే ఆ బురదలో రాయేస్తే ఆ చల్లేది మీ మీదే పడుతుంది బురద, అది మీరే అబాస్పాలు అవుతారు. తెలంగాణ ప్రజలు గమనించే కదా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ఎన్నుకున్నది. ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు అందిస్తున్నాం కాబట్టి మా పాలనకు డోకలేదు. మా కుటుంబ సభ్యుల లెక్క అందరం కలిసి ముందుకు పోతాం. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. ఇది ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలతో ఫేస్ టు ఫేస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.